నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ కోల్డ్ కాఫీ రెసిపీ చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీగా, సూపర్ టేస్టీగా, కూల్గా చాలా బాగుంటుంది. సమ్మర్లోకి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. వెదర్ వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా కూల్గా కోల్డ్ కాఫీ తాగుతుంటే ఆ మజానే వేరు. సో ఇది సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఎక్కువ ప్రాసెస్ లేకుండా మనకు కోల్డ్ కాఫీకి కావాల్సిన మిక్చర్ ఎలా చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ అంతా. ఇలా కాఫీ పౌడర్ వేసుకున్నాక ఇందులోకి మనకు రుచికి సరిపడా షుగర్ ఇక్కడ వేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్స్ అంత షుగర్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఇందులోకి ఒక్క ఐస్ క్యూబ్ వేసేసుకొని వాటర్ ఏం కూడా వేయకుండా ఇలాగే మనము మంచిగా మిక్సీ పడుతూ ఉండాలన్నమాట. మధ్యలో మిక్సీ కనుక వేడెక్కిపోతే ఇంకొక ఐస్ క్యూబ్ వేసుకుంటూ మంచిగా మనము గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మనకు సాఫ్ట్గా స్మూత్ ఫ్రోతీ టెక్స్చర్తో మనకు కాఫీ మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది. మనకి ఇప్పుడు బేస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కోల్డ్ కాఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూపించేస్తాను. సో ఇది కాఫీ మెషిన్ ఆర్ విస్కర్ ఎలాంటి శ్రమ లేకుండా ఇలా నేను ఈజీగా అలా చేసుకోవచ్చు. మిక్సీ జార్లో చేసి చూపించాను. ఇప్పుడు కోల్డ్ కాఫీ ఎలా సర్వ్ చేసుకోవాలో చూపించేస్తున్నాను. ఇలా ఒక గ్లాస్ జార్లో ఇలా చాక్లెట్ సిరప్ వేసుకున్నాను. మంచి కెఫే స్టైల్ లుక్ ఉంటుంది కాబట్టి. అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్, అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాఫీ మిక్చర్ వేసేసుకొని మీద నుంచి మిల్క్ వేసేసుకోవాలి. నేను మిల్క్ ముందుగానే కాగపెట్టుకొని మంచిగా చల్లారి పెట్టుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను అనమాట. ఎంత సింపుల్గా మనకు కోల్డ్ కాఫీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా. తప్పకుండా ఈ స్టైల్లో మీరు చేసుకొని చూడండి. చాలా సింపుల్. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.